మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అడ్వకేట్ స్వప్న హత్య కేసుపై గంటల వ్యవధిలోనే ఛేదించిన మొయినాబాద్ పోలీసులు. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ కేతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అడ్వకేట్ స్వప్న హత్య కేసులో తన సొంత అన్న స్వప్నకు గత కొద్ది రోజులుగా కేతిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధిలోని 339 సర్వే నెంబర్లో 4 ఎకరాల ఆస్తి వివాదం కారణంగానే హత్య చేశారు. ఈ కేసులో A1 గోటికే రాజు, శాంతమ్మ, A2 ఎర్రోల సందీప్ సన్నాఫ్ గండయ్య, A3 వడ్డే అలెప్ప సన్నాఫ్ వీరేష్, A4 కావలి శివలింగం సన్నాఫ్ కుమార్ నలుగురును నిందితులను అరెస్టు చేశారు. నిన్న 4/2/26 9:30 అవర్స్కి మనకి ఒకటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. శ్రీమతి గోతిక స్వప్న ఈజ్ రెసిడెంట్ ఆఫ్ కేతిరెడ్డిపల్లి. ఆమె అడ్వకేట్ చెవెళ్ళ కోర్టులో ఒకటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆమె సొంత బ్రదర్ ద్వారా చంపడం జరిగింది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ రాగానే మనం ఇమీడియట్లీ టీమ్స్ ఫామ్ చేసి దానిలో అక్యూజ్డ్ ఎవరైతే ఉంటారో, సస్పెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పట్టుకోవడానికి మనం టీమ్స్ తయారు చేసి పంపడం జరిగింది. ఇమీడియట్లీ నలుగురు, అంటే ముందు ఇద్దరు, తర్వాత ఇంకా ఇద్దరు, నలుగురు అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. గోతికే రాజు, హర్ ఓన్ బ్రదర్, దాని తర్వాత ఆయన డ్రైవర్ వద్దే వీరేష్, రెసిడెంట్ ఆఫ్ బసీరాబాద్ మండల్, వికారాబాద్ డిస్ట్రిక్ట్. దెన్ ఆయన ఇంట్లో ఉన్న ఇంటి ఓనర్ ఎర్రోలా సందీప్, ఈజ్ ఆల్సో రెసిడెంట్ ఆఫ్ మొయినాబాద్. అండ్ కావలి శివ, ఆయన శ్రీరామ్ నగర్ విలేజ్, మొయినాబాద్ మండల్. ఈ నలుగురు పట్టుకోవడం జరిగింది. అయితే ఇష్యూ ఏంటంటే గత 3-4 ఇయర్స్ నుంచి వాళ్ళ అన్న చెల్లి మధ్యలో ల్యాండ్ డిస్ప్యూట్ నడుస్తూ ఉన్నాయి. కేతిరెడ్డిపల్లిలో 10 acres ల్యాండ్ సంబంధించి వాళ్ళిద్దరి మధ్యలో వివాదం. వాళ్ళ ఫాదర్ శాంతయ్య, వాళ్ళకి ఇద్దరు భార్య, మల్లమ్మ అండ్ వెంకటమ్మ. ఈ మల్లమ్మకి కొడుకులు ఎవరు, కూతురులు ఎవరు లేరు. మల్లమ్మకి 4 పిల్లలు. ఆ 4లో 1 హ్యాజ్ ఆల్రెడీ ఎక్స్పైర్డ్. ఇప్పుడు 3 ఉన్నారు. ఫస్ట్ రాజు, దాని తర్వాత ఇంకో చెల్లి, షీ ఈజ్ మ్యారీడ్ టు పటన్ చెరువు. అండ్ దెన్ ఇంకో చెల్లి ఈమె స్వప్న. సో ఏమైంది, ఈ మధ్యలో ఫాదర్ ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ టోటల్ 18 acres ancestral, దానిలో 8 acres ఫాదర్ అమ్మేశారు. రిమైనింగ్ 10 acres ఫాదర్ ఉన్నప్పుడు ఫాదర్ హ్యాస్ డన్ గిఫ్ట్ డీడ్ టు ద ఎల్డర్ బ్రదర్. ఆ గిఫ్ట్ డీడ్లో 10 acres గిఫ్ట్ డీడ్ అయిపోయిన తర్వాత బ్రదర్ అనేది ఫస్ట్ వైఫ్తో, మల్లమ్మతో చాలా అంటే క్లోజ్ ఉండేవాడు వల్ల అవుట్ ఆఫ్ దట్ 10 acres 4 acres ఆయన గిఫ్ట్ డీడ్ మల్లమ్మ పేరు పైన చేశారు. ఆ గిఫ్ట్ డీడ్ నుంచి మళ్ళీ 4 acres రిటర్న్ గిఫ్ట్ డీడ్ బ్యాక్ టు రాజుకి చేయడం జరిగింది, విచ్ వాజ్ క్యాన్సల్డ్ బై ద కోర్ట్. అండ్ ఆ 4 acres అనేది మళ్ళీ రిజిస్ట్రేషన్ మల్లమ్మ పేరు నుండి స్వప్న పేరు పైన అయినాయి. ఇది అయిన తర్వాత కూడా బ్రదర్కి ఇది నచ్చలే, బ్రదర్ ఇది ఒప్పుకోలే. accused A1, he did not agree to this 4 acre land being given to sister. ఒకవేళ ఇవ్వాల్సిందే ఆ 4 ఎకరాల్లో మొత్తం ఇవ్వను, మ్యాక్సిమం అయితే ఇస్తే 2 acres వరకు ఇస్తాము. దానివల్ల ఇది లాస్ట్ 3-4 ఇయర్స్లో ఈ సంబంధించి ఊళ్ళో కూడా 2-3 సారి పంచాయత్ కూడా అయినాయి. ఆ క్రమంలో ఈ గొడవ, ఇప్పుడు ఈ ఇష్యూలో 2 సివిల్ సూట్స్ కూడా కోర్టులో నడుస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో నిన్న యాజ్ ద ఇష్యూ స్టాండ్స్, నిన్న స్వప్న వాళ్ళ మదర్, తర్వాత ప్రైవేట్ సర్వేయర్ అండ్ వాళ్ళు ఒక అవుట్ ఆఫ్ దిస్ 4 acre 1 acre ల్యాండ్ ఇవ్వడానికి ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేశారు. దానికి ఒక మీడియేటర్ దర్శన్, హూ ఇస్ ఆల్సో రెసిడెంట్ ఆఫ్ కేతిరెడ్డిపల్లి, వాళ్ళు అక్కడ సర్వేకి వెళ్ళారు మార్నింగ్ 7:30. వెళ్ళినాక ఆ క్రమంలో సర్వే జరుగుతున్నా అనేది ఇన్ఫర్మేషన్ బ్రదర్ రాజుకి వచ్చింది, A1కి వచ్చింది. రాజు తెలిసిన తర్వాత ఆయన అమ్ముడే వీరేష్కి కాల్ చేశారు, నేను పోతున్నా మీరు కూడా రండి. వీరేష్ ఇన్ టర్న్ కాల్ టు సందీప్ అండ్ శివ. సో ఆన్ ద వే రాజు ఇమీడియట్లీ ఇనోవాలో స్టార్ట్ చేశారు మొయినాబాద్ నుంచి టువర్డ్స్ కేతిరెడ్డిపల్లి. వైల్ వీరేష్, సందీప్ అండ్ శివ ఈ 3 స్కూటీ పైన మొయినాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి దారిలో మొయినాబాద్లోనే ఒకటి కత్తి కూడా పర్చేజ్ చేశారు. దెన్ ఊరు వెళ్ళినాక సందీప్ ఇనోవాలో ఎక్కారు కేతిరెడ్డిపల్లి ఊర్లో. శివ పైన ఇంకొకటి మర్డర్ కేసు ఉంది. బట్ శివ ఇప్పుడు శివకి ఒక 10,000 కావాల్సింది ఆయన వీరేష్కి అడిగారు ఇంతకుముందు.
సో నిన్న వీరేష్ ఆయనకి కాల్ చేసి మీకు 10,000 ఇప్పిస్తాను లాగేశారు. బట్ శివ వాజ్ నాట్ హ్యావింగ్ ఐడియా దట్ దే వర్ గోయింగ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ దిస్ యాక్టివిటీస్. అది శివకి ఐడియా లేవు. యాజ్ ఫార్ యాజ్ రాజు ఈజ్ కన్సర్న్డ్, రాజు అంటే అన్నోన్ పర్సన్ పైన ఆ స్వప్న కూడా ఒకటి కంప్లైంట్ ఇచ్చింది, 2 కంప్లైంట్ ఇచ్చింది ఇంతకుముందు చెవెల్లాలో యాజ్ వెల్ యాజ్ మొయినాబాద్లో. నాకు ప్రాణహాని అయ్యే అవకాశం ఉంది, నా బ్రదరే అట్లా చేసే ప్రయత్నం ఉండొచ్చు అని మనం అట్లా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని సంబంధించి 2 ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి మనం ఇన్వెస్టిగేట్ చేసాం. ప్రత్యేకమైన సిడిఆర్ CCTV ఫుటేజ్ అన్నీ మనం కలెక్ట్ చేశాము. దానిలో ఆయనది సంబంధం ఏం రాలే. నౌ దట్ అక్యూజ్డ్ ఈ సందీప్, వీరేష్ వీళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇప్పుడు పాత్రత ఆ ప్రీవియస్ ఆఫెన్సెస్లో కూడా మనం వెరిఫై చేస్తాము. ఆ 2 కేసెస్ కూడా ఇప్పటి కూడా అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉంది.